మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో పలికిన మూడవ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 27వ అధ్యాయం. అమ్మా ఇదిగో నీ కుమారుడని తల్లితో చెప్పాను, శిష్యుని చూసి ఇదిగో నీ తల్లిని చెప్పాను. ఇక్కడ మనకి ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు మూడవ మాటలో. ఒకటి యేసయ్య, రెండు తల్లి అయిన మరియ, మూడు యోహాను. ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. దేవుడికి సిలువ వేసినప్పుడు తన దగ్గర ఆయన తల్లి అయిన మరియ మరియు యోసేపు, యోహాను, అలాగే దేవుడు అక్కడ ఉంటారు. అప్పుడు యేసయ్య ఏం చేస్తారంటే ఆయన తల్లిని పిలిచి అమ్మ ఇదిగో నీ కుమారుడని చెప్తారు యోహానికి. అలాగే మరియు యోహాను కూడా పిలిచి ఇదిగో నీ తల్లి అని చెప్తారు. నేను ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు తన తల్లి బాధ్యత యోహానికి అప్పగిస్తారనమాట. దీనిని బట్టి మనం ఆయనకు తల్లి మీద ఎంత బాధ్యత ఉందో మనం తెలుసుకోవచ్చు. తన తల్లి మీద ప్రేమ, గౌరవం ఇక్కడ తన యేసయ్యకి ఎక్కువగా ఉంది. అలాగే పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం. త్వరగా బైబిల్ చదవండి అమ్మా. నిర్గమకాండం 5వ అధ్యాయమా 20వ అధ్యాయం 12వ వచనం. నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అని ఉంది. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. మా పిల్లలందరికీ మా పేరెంట్స్ ఏం చెప్తారంటే నువ్వు పెద్ద అయ్యాక ఇలా ఉండాలి, అలా ఉండాలి, మమ్మల్ని ఇలా చూసుకోవాలి అని చెప్తారు. అలాగే చాలామంది పేరెంట్స్ మమ్మల్ని పెద్ద అయ్యాక ఎలా చూసుకోవాలని చెప్తారు. ఆ విషయం మాకే కాదు మా పెద్దవాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మేము మా పేరెంట్స్ని ఎలా చూసుకుంటామో వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని అలా చూసుకోవాలన్నమాట. ఇక్కడ యేసయ్య ఏం చేశారంటే తను అంత బాధలో ఉన్నా కూడా, అంత ఆవేదనలో, తనకి మేకులు గుచ్చబడ్డాయి, అలాగే తలపైన ముళ్ళ కిరీటం గుచ్చబడింది కదా, అయినా అంత ఆవేదనలో అంత బాధలో కూడా యేసుక్రీస్తు తన తల్లి గురించి మర్చిపోలేదు, తన తల్లిని గుర్తుపెట్టుకున్నాడు. అలాగే మనం కూడా మన తల్లిని తండ్రిని గౌరవించాలి. వాళ్ళు ఏం చెప్పినా మనం వినాలి. అలాగే మన ఆత్మీయ తల్లిదండ్రుల గురించి కూడా మనం ఆలోచించాలి, వాళ్ళని ప్రేమించాలి. మనకి ఇంత బాధ వస్తేనే మనం తల్లడిల్లిపోతాం. ఇంత బాధ వచ్చినా మనం ఏమనుకుంటాం, మన గురించి ఎవరో ఒకళ్ళు ఆలోచించాలి అని అనుకుంటాం. కానీ దేవుడు అక్కడ అలా చేయలేదు. తను అంత బాధలో ఉన్నా కూడా తన తల్లి గురించి ఆలోచించాడు. తన తల్లిని తన శిష్యుడైన యోహానికి అప్పగించారు. ఇక్కడ ఏమని రాసిందంటే ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేనని ఉంది. ఇక్కడ ఇంకో మాట చూడొచ్చు మనం. తన శిష్యుడైన యోహాను తన మాటకు, యేసుక్రీస్తు మాటకు విధేయత చూపించాడు. తన మాటకు విధేయత చూపించి తన మాట విని తన తల్లి అయిన మరియను తన ఇంట చేర్చుకున్నాడు. అలా తను ఏం చేశాడంటే యేసయ్యను తన ఇంట యేసయ్య మాటకు విధేయత కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం 3 మాటలు చూసాం. 1 ప్రేమ, 2 బంధాలకు ఇచ్చే విలువ, 3 దేవుని మాట పట్ల విధేయత. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.